శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా లైఫ్ లో వాకింగ్ చేస్తుంటే వాడు ఏందో దయ్యం కనిపించింది. చూడండి చూడండి గైస్. రక్తం కావాలి, నాకు నీ 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 రక్తం కావాలి, అట్లా స్టడీ నాకు నీ రక్తం కావాలి. దంకు అమ్మయ్య బతికిపోయినాం, లేకపోతే ఆ దయ్యం వచ్చి మమ్మల్ని చంపేసేది. అసలు ఆ దయ్యం పేరు ఏంట్రా? అసలు ఏంది అట్లా డ్యాన్స్ చేస్తుంది? దాని పేరు సర్బియన్ డాన్సింగ్ లేడీ. అది సర్బియాలో ఒక దయ్యం. దాని స్టోరీ విన్నారనుకో మీరంతా భయపడిపోతారు. మీకు చెప్పాలా? చెప్పు, వింటాను. అమ్మాయి ఉంటుంది. ఆమెది కొంచెం పూర్ ఫ్యామిలీ అన్నమాట. తన పేరెంట్స్ ఈమె చిన్నప్పుడే చనిపోతారు. తను అప్పటి నుంచి అనాథ ఆశ్రమంలోనే పెరుగుతుంది. తను పెద్దగా కొద్దీ తనకు సెర్బియాలోని ట్రెడిషనల్ డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ డాన్స్ పేరు కోలో డాన్స్ అన్నమాట. సో మెల్లంగా జోనా ఆ డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. చాలా మంచిగా డాన్స్ చేసేదంట. ప్రతి ఒక్కరు చూసి ఆమెని ప్రైజ్ చేసేటోళ్ళు. చాలా బాగా చేస్తున్నావు, చాలా మంచి డాన్సర్ అవుతావు నువ్వు అని. ఇలా తను మెల్లమెల్లంగా చిన్న చిన్న షోస్ చేస్తూ మంచిగా మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే సడన్ గా ఒక రిచ్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోని ఒక చిన్న పిల్లోడు బర్త్డేకి కొంతమంది డాన్స్ పర్ఫార్మర్స్ ని పిలుస్తారు. ఆ డాన్స్ పర్ఫార్మర్స్ లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి జోనా. ఆ డాన్స్ పర్ఫార్మర్స్ లో జోనా కూడా ఉంటుంది. ఎందుకంటే ఫేమస్ కాబట్టి. ఒక రిచ్ ఫ్యామిలీలో పర్ఫార్మెన్స్ జరుగుతుందంటే ఖచ్చితంగా బెస్ట్ డాన్సర్స్ నే పిలుస్తారు. అలా జోనాను కూడా పిలిచినారు అనమాట కోలో డాన్స్ పర్ఫార్మ్ చేయమని. ఇక్కడ ఆ అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఆ రిచ్ ఫ్యామిలీలో ఉన్న పెద్ద కొడుకు నికోలా, ఆ నికోలా ఈమెను చూసి లైక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నికోలా చాలా అందంగా ఉండేటోడంట. జోనా కూడా ఫస్ట్ టైం నికోలాని చూసినప్పుడు అతన్ని లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరు మెల్లగా రిలేషన్షిప్ లోకి వస్తారు. రిలేషన్షిప్ లో వచ్చిన తర్వాత 2 years గడిచిపోతుంది. కానీ నికోలా వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ కాబట్టి ఒక డాన్స్ చేసే అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి భయపడతాడు. కానీ నికోలా జోనా ఇద్దరు ఒక చోటు ఉండడం నికోలా వాళ్ళ బ్రదర్ చూసేస్తాడు. అది చూసిన తర్వాత నికోలాని వెంటనే వేరే ఫారెన్ పంపించేస్తారు. జోనాని టార్చర్ చేసి ఆమె చాలా కష్టం అనేది చూపిస్తారు. జోనా ఆ టార్చర్ తట్టుకోలేక నికోలా దూరం అయినాడనే బాధ పెరిగిపోయి ఆమె కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. ఆమె చనిపోయిన 1 week తర్వాతే సేమ్ జోనా ఎలా అయితే డాన్స్ చేసేదో అలానే ఖాళీగా ఉన్న స్ట్రీట్ లో సేమ్ జోనా మాదిరిగా కోలో డాన్స్ చేస్తూ ఎవరైతే జోనాని చూస్తున్నారో వాళ్ళ వెనకాల కత్తి పట్టుకొని. దీని ఫుల్ వీడియో కావాలంటే వెయిట్ ఫర్ ఎపిసోడ్ 2. థ్యాంక్ యూ.